హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీకాకుళం స్పెషల్ మినపప్పడాలు ఎలా చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ అప్పడాలు విదేశాలలో కూడా ఎగుమతి చేస్తూ ఉంటారు. అంత ఫేమస్ ఈ అప్పడాలు. ఒక్కసారి చేసి పెట్టుకుంటే మినిమం 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు, అస్సలు పాడవ్వు. మా అమ్మ అయితే మాకు ఈ యూపీ వచ్చేటప్పుడు ముందే ఒక్కసారి ఇలా సంవత్సరానికి సరిపడే అప్పడాలు చేసి పెడుతుంది. ఇప్పుడు అప్పడాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మినప్పప్పు తీసుకోవాలి. ఇక్కడ నేను 1.5 kg మినప్పప్పు తీసుకున్నాను. 3 kgల మినప్పప్పుకి 1 సాల్డు ఈ సేమ్ మిరపకాయలు తీసుకోవాలి. ఇప్పుడు మనం 1.5 kg పప్పుకి సాల్ట్లో సగం తీసుకుంటే కారం కరెక్ట్గా సరిపోతాయి. ఈ సీమ మిరపకాయలు చాలా కారంగా ఉంటాయి కదా, అందుకే కరెక్ట్ క్వాంటిటీలో తీసుకోవాలి. మినపప్పు సీమ మిరపకాయలు కలిపి మిల్లాడించుకోవాలి. మీ దగ్గర సీమ మిరపకాయలు లేకపోతే దాని ప్లేస్లో మిరపగుండ వేసుకోవచ్చు. కొంచెం అప్పడాలు ఎరుపుగా వస్తాయి అంతే. ముద్ద కలిపేటప్పుడు ఏమేమి వేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది ఇంగువ, నువ్వులు, వంట సోడా, కొంచెం వాము, అప్పడాలు పామడానికి వరిపిండి ముందుగానే రెడీ చేసుకోవాలి. ఇంగువ అలా డైరెక్ట్గా వేయకూడదు. వాటర్ని కొంచెం గోరువెచ్చగా చేసుకొని ముందుగానే ఇంగువని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంగువ కొంచెం ఎక్కువైనా ఏం కాదు, అప్పడాలు మంచి ఫ్లేవర్ వస్తాయి. 2 స్పూన్ల సోడా వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం నువ్వులు కూడా వేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న ఇంగువ నీళ్ళను కూడా వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ ముద్దను కలిపేటప్పుడు చల్లని నీళ్ళతో కాకుండా గోరువెచ్చని నీళ్ళతో పిండిని కలుపుకోవాలి. పిండి బంకగా ఉంటుంది కాబట్టి మనం కలిపే ముందే చేతికి ఆయిల్ రాసుకొని కలుపుకుంటే పిండి అస్సలు అంటదు. 1/2 స్పూను వాముని వేసుకోవాలి. పిండి కలిపేటప్పుడే చూసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి అసలు వాటర్ వేయొద్దు. మా అమ్మోళ్ళ ఊర్లో అప్పడాలు చేసేటప్పుడైతే అందరూ వచ్చి హెల్ప్ చేస్తారు. మినిమం 10 మంది అయినా ఈ అప్పడాలు చేయడానికి హెల్ప్ చేస్తారు. ఇప్పుడైతే నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. ఇలాంటివి చేసేటప్పుడు బాగా ఊరిని మిస్ అవుతాం కదా. పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా ఇలా పిండి ఉంటే సరిపోతుంది. ఈ పిండిని ఒకసారి ఉప్పు కారం ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఉప్పు ఏమైనా తక్కువైతే ఇప్పుడే వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ని పీటకి రాసుకొని కొంచెం ముద్ద తీసుకొని ఇలా అప్పడాలని ముద్దను బాగా పేడించాలి. ఎంత అప్పడాల ముద్ద పేడిస్తే అప్పడాలు అంత క్రిస్పీగా వస్తాయి. అప్పడాల ముద్ద ఎంత బాగా పేడిస్తే అప్పడాలు అంత క్రిస్పీగా వస్తాయి. మనం కలిపిన ప్రతి ముద్దని ఇలా పేడించాలి. ఈ అప్పడాలు చాలా ఫేమస్. ఎందుకంటే సంక్రాంతికి వచ్చిన ఎప్పుడు ఊరు వచ్చినా ఈ అప్పడాలు చేసి మరీ అందరూ ఊరు నుంచి పట్టుకొని వెళ్తారు. ఇలా మొత్తం ముద్దని పేడించి పక్కన పెట్టుకోవాలి. చూడండి, కలిపిన ముద్ద కన్నా ఈ పేడించిన ముద్ద బాగా వైట్గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ చేతులకి ఆయిల్ రాసుకొని ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని అందులో నువ్వులు చల్లుకోవాలి. చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఈ నువ్వుల్లో వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు అంత ముద్దలు చేసుకోవాలి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మరి చిన్నవిగా చేయండి. ముద్దలు బట్టే అప్పడం సైజు వస్తుంది. ఇలా ప్లేట్ నిండా ముద్దలు చేశాక వాటిని మళ్ళీ నువ్వులతో మొత్తం కలుపుకోవాలి. ప్లేట్లో ముద్దలు అయిపోయాక వాటిని తీసి పక్కన పెట్టి మళ్ళీ నువ్వులు జల్లుకొని మళ్ళీ వేసుకోవాలి. ఇలా ముద్ద మొత్తం చేసుకొని ముందే
ముద్దలు రెడీ చేసుకోవాలి. ఈ అప్పడాలు మా ఆయనకు చాలా ఇష్టం. మా అమ్మ వాళ్ళ ఊరిలో పొలం పనులు స్టార్టింగ్ ముందే అంటే ఉడుపులు కోతలు అవుతాయి కదా, అలాంటప్పుడు తోమడ పప్పు అప్పడాలు చేసుకొని ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరు చేస్తారు. ఇలా ముద్దలన్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఊరిపిండి వేసుకొని అప్పడాలని మనం చపాతీలు పాముతాం కదా, అలా చేసుకోవాలి. అప్పడం పామేటప్పుడు ఎప్పుడు మధ్యలో పామకూడదు. చివర్లు ఫస్ట్ పామి తర్వాత మధ్యలో పాముకోవాలి. ఇలా పాముకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. కొంచెం కొంచెం పాముకొని ఎండేసుకోవాలి. అప్పడం ఈ సైజులో ఉంటే సరిపోతుంది. మరి పలచగా పామకూడదు. అప్పడాలు ఎండబెట్టడానికి ఏదైనా కవరు ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకోవాలి. కొంచెం దూరంగానే ఎండబెట్టుకోవాలి. ఇవి ఒక 2 గంటల్లో అప్పడాలు మొత్తం ఎండిపోతాయి. ఏ ప్లేటు పాముకున్నాం కదా, ఆ ప్లేట్తో వెంటనే ఎండేసేయాలి, లేకపోతే అవి అంటుకుంటాయి. మంచి ఎండ అయితే 1 అవర్ 2 అవర్లలో ఎండిపోతాయి. చూడండి, ఇవి 2 అవర్స్లో మంచిగా ఎండిపోయాయి. వీటిని 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. పప్పు వండుకొని అన్నంతో ఈ అప్పడాలు చాలా టేస్టీగా ఉంటాయి. శ్రీకాకుళం స్పెషల్ మినపప్పడాలు రెడీ అయిపోయి ఒకసారి తప్పగా ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.